ఓ నువ్వు ఫెమినిస్ట్ కదా, ఫెమినిస్ట్ హేట్ మెన్. వాట్? నో, ఫెమినిస్టులు మెన్ని హేట్ చేయరు. ఐఎమ్ ఏ ఫెమినిస్ట్ అండ్ ఐ డు నాట్ హేట్ మెన్. ఇప్పుడు సిగరెట్లు అబ్బాయిలు తాగారనుకో లంగ్స్ ఖరాబ్ అవుతున్నాయి అంటారు. అదే సిగరెట్ అమ్మాయి తాగిందనుకో క్యారెక్టర్ ఖరాబ్ అయింది అంటారు. ఒక అబ్బాయి కనుక ఒక 10 మంది అమ్మాయిలు పడేస్తే హీరో హీరో అంటారు. ఒక అమ్మాయి ఒక 10 మంది అబ్బాయిని పడేస్తే స్లట్ అంటారు. అబ్బాయిలు బూతులు మాట్లాడారనుకో బ్రో అసలు భలే ఫన్నీ బ్రో, నువ్వు అసలు ఫ్రాంక్ స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు. అదే అమ్మాయిలు బూతులు మాట్లాడుతుంది అనుకో ఏంది బ్రో అసలు ఈ జనరేషన్ అమ్మాయిలు ఇట్లా అయిపోయారు, అసలు ఇట్లా అట్లా అయిపోతారు. దీస్ ఆర్ ద డబుల్ స్టాండర్డ్స్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ డు నాట్ సపోర్ట్. దట్స్ ఇట్. ఐ డు నాట్ హేట్ మెన్. ఐ ఓన్లీ హేట్ మెసాజినీ అండ్ పేట్రియాకీ. ఇప్పుడు ఐ లైక్ ఏ చిట్టి పికిల్స్ కానీ ఏదన్నా అమ్మాయిలు ఫేక్ కేసులు పెట్టిన సిచ్యువేషన్స్ కానీ ఆర్ వైఫ్లు హస్బెండ్స్ మెంటల్ అబ్యూస్ కానీ ఫిజికల్ అబ్యూస్ చేసే కేసులు కానీ ఏమైనా వీడియోలు వచ్చినప్పుడు వాటి అన్నిటి కింద ఇప్పుడు వచ్చి ఫెమినిస్టులు వీళ్ళని సపోర్ట్ చేస్తారు అది ఇది అని అంటారు. బట్ నో, ఐ డు నాట్ సపోర్ట్ దిస్ థింగ్స్. తప్పు అనేది అబ్బాయిలు చేసినా అమ్మాయిలు చేసినా ఎవరు చేసినా తప్పు తప్పే. బట్ ఈ సొసైటీలో ప్రాబ్లం ఏంటంటే ఏం జరిగినా సరే ఫస్ట్ ఉమెన్నే అంటారు. అమ్మాయివేగా తగ్గుండొచ్చు కదా, అమ్మాయివి నువ్వు అక్కడ ఎందుకు వెళ్ళావు, అమ్మాయివి నువ్వు ఆ టైంలో ఎక్కడ ఏం చేస్తున్నావు, అమ్మాయివి నువ్వేం బట్టలు వేసుకున్నావు, అమ్మాయివి అమ్మాయివి అమ్మాయివి. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఉమెన్కి మెన్ కావాలి, మెన్కి ఉమెన్ కావాలి. వి బోత్ నీడ్ టు make things better for ourselves rather than fighting, hating. ఈ హేట్తో ఏమొస్తుంది బ్రో?